నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచులు ఘనంగా సత్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. పెద్దపులి ఆచూకీ కోసం కొనసాగుతున్న వేట, గ్రామస్తులకు పలు సూచనలు చేసిన ఫారెస్ట్ అధికారులు. మహనీయుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, మాజీ మంత్రి కాకాకు నేతల ఘన నివాళి. ఇక వార్తల్లోని వివరాలు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచ్లను పలువురు ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పలువురు కొనియాడారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. ఎండపల్లి మండలం కొత్తపేటతో పాటు ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. కొత్తూరు గ్రామ నూతన సర్పంచ్ బూక్యా సంగీతతో పాటు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించడంతోనే పంచాయతీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ఈరోజు సామరస్యంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు గౌరవ ముఖ్యమంత్రి గారు జరిపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 149 గ్రామాల్లో సుమారు 108 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి, కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సపోర్ట్ చేసిన సర్పంచులను ప్రజలు ఎన్నుకున్నందుకు ధర్మపురి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు మంత్రిగా తెలియజేసుకుంటున్నా. ఏదైతే ప్రజలు ఇంత నమ్మకంతో మాకు ఇచ్చినటువంటి అవకాశం, ఏదైతే ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి, అర్హత ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, అదే రేషన్ కార్డుపై సన్నబియ్యాన్ని ఇవ్వడం కానీ, గ్రామాల్లో ఉన్న పేదవాళ్లకు 200 యూనిట్లకు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ, ఇల్లు లేని వారికి, నీళ్ళు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజలకు మిగిలిపోయిన పనులు, ఈ కొత్తపేట గ్రామాన్ని కానీ అనేక గ్రామాల్లో మిగిలిపోయిన పనులు కూడా ముఖ్యమంత్రితో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ యొక్క 140 గ్రామాలు, 149 గ్రామాలు కూడా అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా మా ధర్మపురి ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ఎంపీడీఓ జయశీల, గ్రామ పంచాయతీ సెక్రటరీ పాషం అనిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీడీఓ జయశీల సర్పంచ్ బాధ్యతలపై, వార్డు సభ్యుల బాధ్యతలను సభలో వివరించి చెప్పారు. అనంతరం సర్పంచ్ నల్లా మోహన్ మాట్లాడుతూ తమను నమ్మి ఓటు వేసిన, గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి హాజరు కాగా ఎంపీడీఓతో పాటు పలువురు నూతనంగా ఎన్నికైన ప్రమాణ స్వీకార పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, యువకులు పాల్గొన్నారు. అన్ని అంశాలలో ఒకటి అని మనం చెప్పుకోకుండా ప్రతి అంశంలో కూడా మెరుగైన పురోభివృద్ధి సాధిస్తున్నామన్న నమ్మకంతో మేము ఉన్నాము. సో కాబట్టి మా ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వారు మరియు అదేవిధంగా అధికార సిబ్బంది మరియు ప్రజలు, ప్రజానాయకులు వీరందరి తోడ్పాటు, అదేవిధంగా విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల అందరి ఆశీర్వాదంతో మేము బోయినపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేపట్టి మరియు ఈ రోజు నుండే ముందుకు సాగేలా అందరి సమక్షంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ సెక్రటరీ జిల్లా అధ్యక్షులు గోదారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ నిత్యం రేకొండ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లపు సంపత్, ఉప సర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి, కారోబారి రాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కానీ వచ్చినా కూడా వాళ్ళు కొద్దిగా నోరు జారడము అదో ఇదో అంటారు. మనం ఒక యూత్ ఇప్పుడు ఆ యూత్ అనేది పని చేయించి చూద్దాం, అందరి ముందుకు మనం వెళ్దాం సరే అనేటట్టు కూడా ఈ పాలకవర్గం మంచిగా ఉంది. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కూడా వీళ్ళే ఉండాలి అనేటట్టు చేయించుకోవాలి. అది మన అందరి బాధ్యత. ప్లస్ మన కారోబార్ గారు, మన కార్యదర్శి గారు వాళ్ళ సలహా మేరకు మనం తీసుకొని, ఎందుకంటే వాళ్ళకు అనుభవం మనలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తారు వాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్నికైన సర్పంచ్ మల్లారపు జియోస్న అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ జక్కుల నరేష్, వార్డు సభ్యులను అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ తిరుపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం డప్పు చప్పులతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహంతో పాటు సుభాష్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గద్దా రాశి భగవంతం, నీరటి సురేష్, జోగుల రోజా, గ్రామస్తులు పాల్గొన్నారు. రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ప్రజలందరికీ కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి సమాన న్యాయంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను. పేరు పేరున ధన్యవాదాలు. నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి, నా వెన్నంటూ ఉండి విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాపై నమ్మకం పెట్టుకొని నా వంతు కృషిగా విలేజ్ డెవలప్ కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తానని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని 10 గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. మేజర్ గ్రామ పంచాయతీ రుద్రంగి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గండి నారాయణ సర్పంచ్గా మాడిశెట్టి అభిలాష్ ఉప సర్పంచ్గా గెలుపొందడంతో భారీ విజయోత్సవ ర్యాలీ తీశారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎంపీడీఓ నటరాజ్ నూతన పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా 100 మంది కానీ 200 మంది కానీ మీ పాలక వర్గాన్ని మాటిస్తున్నా, ఎంతమంది ఇండ్లు లేని వాళ్ళు మీరు లిస్ట్ ఇస్తున్నారు అంతమందికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. అది కూడా 1 కాదు 2 కాదు 5 లక్షల చొప్పున. రాష్ట్రాలలో ఎక్కడా లేని పథకం ఇదమ్మా. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు కాదు 5 లక్షలు ఇచ్చే స్కీమ్ కేవలం మన రాష్ట్రంలోనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎలగందుల నరసింహులు, ఉప సర్పంచ్ బందారపు బాలరెడ్డి, వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రమాణ స్వీకారం చేయించారు. తమపైన నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామస్తులకు నూతన పాలకవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఉప సర్పంచునైన శ్రీ బంగారపు బాలరెడ్డి తండ్రి చిన్నయ్య అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ప్రమాణము చేయించున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ బాపురెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓదెల మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక గ్రామ పంచాయతీ పిట్టల ఎల్లయ్య పల్లె ఏకగ్రీవంగా కాగా సర్పంచ్గా పిట్టల రవికుమార్ నేడు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. మిగతా 21 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగి గెలుపొందిన సర్పంచులు తమ గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల గ్రామంలో నూతన పాలక వర్గం కొలువుతీరింది. గ్రామ సచివాలయం వద్ద ప్రమాణ స్వీకార మహోత్సవానికి గ్రామస్తులతో మహిళలు వార్డు మెంబర్లతో నూతన సర్పంచ్ ఊటుకూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ జీడిగే సాయి కుమార్ ఊరేగింపుగా గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం గ్రామశాఖ అధికారి ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా కొలువుతీరిన పాలక వర్గాన్ని గ్రామస్తులు, పలు కుల సంఘాల నాయకులు, యూత్ సభ్యులు, మహిళా సంఘాలు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటుగా పలువురు ఘనంగా సన్మానించారు. మరియు పేదల ప్రభుత్వ వైద్యం అందించేందుకు కృషి చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడం. రాజకీయాలు ఎన్నికల వరకే, ఇప్పుడు మనమందరం ఒకటే పార్టీలకు, నాయకులకు అతిథులుగా మన గ్రామానికి ఒక ఆదర్శగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం నాకు కావాలని అధికారులను, వార్డు సభ్యులను మరియు మన ప్రజలతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని గ్రామ పంచాయతీల కార్యాలయాల ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సర్పంచులకు బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బషీరుద్దీన్, సర్పంచులు ఓగుల పూజ, వీరగోని రమేష్ గౌడ్, పోచంపల్లి చిన్నయ్య, ధీకొండ భూమేష్ కుమార్, ఉమ్మెత్తల శోభ, రవీందర్ రెడ్డి, నామని రాజిరెడ్డి, సంపత్ యాదవ్, కర్రె కుమార్, ఉప్పు లక్ష్మీ తిరుపతి, బోయిన లావణ్య, చొప్పరి శైలజ, గుడుగుల సతీష్ కుమార్లతో పాటు తదితరులున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చేసినటువంటి గర్రెపల్లి గ్రామ ప్రజలు మరియు యువకులు మరియు అక్కలు, చెల్లెళ్ళు, అన్నతమ్ములు మరియు గ్రామ ప్రజలు అందరికీ నా యొక్క నమస్కారం. గత 5 సంవత్సరాల క్రితం మాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది సర్పంచ్గా. దానికి అందరూ సహాయ సహకారాలు అందించి గర్రెపల్లి గ్రామ ప్రజలు మరియు యువకులు మరియు సీఏలు మరియు అంగన్వాడీ టీచర్లు మరి మొత్తం మంది కలిసి మన గర్రెపల్లిని జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపిక కావడానికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ స్ఫూర్తితో మేము మళ్ళీ రాష్ట్ర స్థాయిలో బుర్పంతూరు గ్రామ ప్రజలందరికీ, నా ఓటేసిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదములు. 6 భాగాలు కష్టపడి యువత కానీ, యువకులు కానీ, యువసేన యూత్ 6 కాలం కష్టపడి శ్రమించి నా కోసం నిద్ర ఆధారం లేకుండా నన్ను గెలిపించినందుకు వారికి మరో ధన్యవాదం. గ్రామ ప్రజలకు, బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ముందు జరిగిన ఎలక్షన్లలో నా వెన్నంటూ సర్పంచ్గా నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహించిన గ్రామ పెద్దలకు, అలాగే గ్రామ ప్రజలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు ఏ సమస్య అయినా పరిష్కరించడానికి మాటిస్తున్నాను. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శీలం సురేందర్ తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమను నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు ధరూర్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నామని అన్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉంటామన్నారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అధికారులు, గ్రామ ప్రజలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. మేము నిరంతరం అందరికీ ప్రజల మధ్యలో ఉంటూ గ్రామాన్ని, మన జగిత్యాల జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని మేము అందరం కోరుకుంటున్నాము.
నాది ఒక విన్నపం, ఎవరైనా మీకు సలహాలు సూచనలు ఏదున్నా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి మీరు తెలియజేయగలరు. కానీ వాట్సాప్లల్లో ఎవరి గురించి అయినా పాలక వర్గం గురించి ఏదన్నా చెడుగా పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే లేదని నేను కరాఖండిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది మన గ్రామాన్ని ఒక 10 గ్రామాలు కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామ సర్పంచ్గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయనను పలువురు శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రెడ్డవేణి పరశురాములు మాట్లాడుతూ గ్రామస్తులు తనను గెలిపించినందుకు రుణపడి ఉంటానన్నారు. సంకేపల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తానని, గ్రామంలో ఆడపిల్ల పుడితే పోస్టాఫీసులో 1000 రూపాయలు పొదుపు చేస్తామన్నారు. ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరమైనది. అలాగే సంకేపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందు మూలంగా సంకేపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఇంటి నుంచి ఒక చిన్న శుభవార్త అందరికీ అందేలాగా ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సంతోషంగా ప్రతి ఇంట ఎవరింటి ఇలా ఆయన ఆడపిల్ల పుట్టినట్టయితే వారికి పోస్ట్ ఆఫీసులో ఒక 1000 రూపాయలు నా వంతు సొంతంగా జమ చేస్తానని ఈ సంతోషంగా మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్గా ఊరడి సునీత సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నూతన పాలక వర్గాన్ని శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజాసేవలో ముందుంటానని నూతన పాలక వర్గం అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామన్నారు. సర్పంచ్గా గెలిపించినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా పథకాలు వస్తే మీ సలహాలు, మీ సూచనలు అందరికీ అందేలాగా పనిచేస్తాను. ఎలక్షన్లకు ఎలాంటి ప్రమాణం చేశానో దానికి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టారు. గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ ఎంపీపీ గోపగోని సారాయిగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో పాటు పలువురు శాలువాలతో, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ జగదీశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేనే కొత్త మొక్కలు కొంతమందికి చాలా మందికి తెలుసు. పెద్దలు విజయన్న గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా కాల్వ శ్రీరాంపురానికి నియమించినటువంటి విషయం కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. దానిలో మరి అది ఆ పదవి రావడానికి మీ గ్రామ నివాసి, మీ అందరి కన్సర్న్లలో మెలిగినటువంటి సారయ్య గౌడ్ గారు కూడా ఆద్యుడు, బాధ్యుడు, మీ అందరి ముందుగా అతనికి కూడా మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే మరి తనను ఈ గ్రామంలో తన గురించి చెప్పేటువంటి అంశం రాలేదు కనుక వచ్చినందుకు మరి ఈ పాలక మండలి వ్యక్తులు అందరం కూడా ఓడిపోయినటువంటి సందర్భాలనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీ, ఎంపీపీ అందరూ కూడా ఓడిపోయారు. ఓడిపోయినటువంటి వ్యక్తులు నారాజు కాకుండా ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఈ పాలక వర్గానికి అందరూ కూడా సహకరించుకోవాలి. ఏదైతే పెద్దలు విజయరమణారావు గారి సారథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలన ఈ 2 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి అయిపోతూ ఉంది. తర్వాత ఈ గ్రామ అభివృద్ధి కొరకు అపర్నిశలు కూడా మీ అందరికీ మేము అందరం తెలిసినటువంటి వ్యక్తులం. సారయ్య గౌడ్ అనే వ్యక్తి మీ వెన్నంపల్లి గ్రామంలో ఒక వ్యక్తిగా నిలబడేటువంటి వ్యక్తి కాబట్టి ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ కూడా మేము మీ అందరికీ సపోర్ట్గా వండుకుంటూ అపర్నిశలు కష్టపడుతూ ఇంకా ఈ గ్రామాభివృద్ధి ఇంకా జరగాలి. ఈ గ్రామంలో కోట్లాది రూపాయలతోటి సీసీ రోడ్లు కానీ, చెరువుల మరమ్మతు
లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజు నాయక్ ఆధ్వర్యంలో అక్కన్నపేట మండలంలోని గిరిజన తండాల్లో ఇటీవల గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించారు. అదేవిధంగా పోటీలో ఉండి ఓడిపోయిన అభ్యర్థులను కూడా అభినందించి సన్మానించారు. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన అభ్యర్థులు ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గెలిచిన సర్పంచ్ బూక్యా కృష్ణానాయక్, ఉప సర్పంచ్ బూక్యా తిరుపతి నాయక్, వార్డు మెంబర్లు మాలోతు సత్యం నాయక్, సర్పంచ్ పోటీదారుడు బూక్యా వీరన్న నాయక్ పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల్లోని లక్ష్మీపూర్, నర్సింగాపూర్, చెల్గల్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నూతన సర్పంచ్లకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ కూలీలకు కేవలం ఏదైతే వ్యవసాయం 10 దినాలలోనే పని ఉంటది. వ్యవసాయం పని లేని సమయంలో ఏదైతుందో మరి పని ఉండదు కాబట్టి వాళ్ళ సంవత్సర కాలం వాళ్ళకు ఉపాధి కల్పించాలి భావన తలంపుతోని బహుశా నేను కూడా ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత గొప్ప కార్యం ఉంటుందని చెప్పి నేను భావించాను. చెప్పండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యక్షంగా జనాభా ప్రాతిపదికన మన కేంద్రానికి వెళ్లి నిధులు గ్రామానికి సమకూర్చబడుతున్నాయి. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం కూలీలకు పని కల్పించడమే కాదు, కూలీలకు పని కల్పించడంతో పాటుగా గ్రామంలో చేపట్టబడ్డ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది దోహదపడుతుందని చెప్పండి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో 19 గ్రామాలలో నూతన సర్పంచులు కొలువు తీరారు. సర్పంచ్ స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగగా రాష్ట్ర వ్యాప్తంగా 22న బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు నూతన సర్పంచుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి ఎంపీడీఓ రాధ గ్రామ సర్పంచ్ పులి సత్యంతో సర్పంచ్ గా ప్రమాణం చేయించారు. మిగతా గ్రామాల్లో కూడా ప్రత్యేక అధికారులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లతో ప్రమాణం చేయించారు. చందుర్తిలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. నూతన పాలక వర్గాన్ని ఆది శ్రీనివాస్ సన్మానించారు. మూడపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ గా చిలుక మల్లేశ్వరి, అంజీబాబు ప్రమాణ స్వీకారం చేయగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అన్ని గ్రామాలలో టెంటులు ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. ఓ చక్కటి అవకాశం మీకు వచ్చిన వేళ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మీరు చేసేటువంటి కృషి, ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారి ఆదిరామాలను కాపాడుకొని వారి కష్టసుఖాల్లో పాలు పంచుకొని మీరు మరింత ముందుకు పోయే విధంగా చక్కటి పేరును సంపాదించుకునే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పాలక వర్గానికి నా వైపు నుంచి నీ సూచన చేస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని 20 గ్రామాల పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు కొలువు తీరారు. సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని నూతన పాలకవర్గం దైవసాక్షిగా ప్రమాణం చేశారు. గతంలో కూడా నేను సీసీ రోడ్లు నిర్మాణించడం జరిగింది. 75% నేను పని చేసినాను, డ్రైనేజీలు చేసినాను. తర్వాత నా ఆయాంలే కాపులపల్లి రోడ్డు కూడా అయింది. ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిపోయిన పని ఏదైతే సీసీ రోడ్డు మిగిలిపోయినాయో, సెంటర్ లైటింగ్ మిగిలిపోయింది, సైదాబాద్ రోడ్డు, ఒకటి కాపులపల్లి ఉన్నటువంటి సీసీ రోడ్డు నా యొక్క ఈ పదవి కాలంలో పూర్తి చేస్తానని, అధికారులను నిధులు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ హామీస్తాను. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క పనిని కమిట్మెంట్ తోటి కట్టుబడి ముందుకు సాగే విధంగా పనిచేస్తున్నామని తెలియపరుస్తున్నాను గ్రామస్తులకు. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారు అన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలి అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలి అని అధికారులను సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి రాజాగౌడ్, కొరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు. కొండగట్టు ఆలయ భూములను పరిరక్షించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఆలయ అవసరాల కోసమైతే ఆనందంగా మరో 100 ఎకరాలు సేకరించేందుకైనా సిద్ధమని కలెక్టర్ స్పష్టం చేసినట్లు వివరించారు. దేవస్థానానికి సంబంధించిన విషయంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. భూములు కొండగట్టు గుట్ట కొండగట్టుకే ఉండాలని చెప్పేసి ఒక ఉద్యమం చేసాం. దాని మీద కథనాలు రావడం జరిగింది. వార్తా కథనాలు రావడం దృష్ట్యా మేము ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు. ఇంకా 100 ఎకరాలైనా సరే మేము గుడికి సంబంధించిన అవసరాలకు నిమిత్తం మేము ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దానికి మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి, గుడి ప్రిన్సెస్ని మేము కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ మెమోరాండం ఇచ్చాం. ఇప్పుడు అక్కడ కొండగట్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. కొండగట్టులో కూడా వాళ్ళకు కూడా ఈవో గారికి చెప్పేసి ఈవో గారు కూడా ఒక మాట చెప్పారు. ఆల్రెడీ మనకు ఎంత ల్యాండ్ అవసరం ఉందనేది తను చెప్తా అన్నాడు. దాని ప్రకారం ఇంకా 50 ఎకరాల 100 ఎకరాల దాని గురించి కూడా మేము మాట్లాడి కూలంకుషంగా తెలుసుకొని దాని గురించి మొత్తం టోటల్ ఇక్కడ మళ్ళొక రిపోర్ట్ ఇస్తాం, మళ్ళొకటి కంప్లీట్ ఇవ్వమని చెప్పారు. దాని పరంగా మనకు ఫర్దర్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొండగట్టు ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులకు అందరికి అందుబాటులో ఉండేట్టు చేద్దామని చెప్పేసి చెప్తున్నాను. వారం రోజుల క్రితం మంచిర్యాల జిల్లా నుండి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వైపు వచ్చిన పెద్ద పులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సమీపంలోకి వెళ్లిందని గుర్తించిన అధికారులు ట్రాకర్ల సహాయంతో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి తిరుమల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 3 బృందాలు వివిధ ప్రాంతాలను గాలిస్తున్నాయి. గోదావరిలో నీటి మడుగులు, లింగాపూర్ పంప్ హౌస్, ఓపెన్ కాస్ట్ క్వారీ, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ డంప్ యార్డులు, రాముని గుండాల ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. నీటి మడుగులు ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పులి సంచారం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలంటూ లింగాపూర్, మేడిపల్లి, పీకే రామయ్య క్యాంపు, పాత రామగుండం ఆయా ప్రాంతాల్లో చాటింపులు వేయిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు మల్కాపూర్, మేడిపల్లి ప్రాంతాల్లో పొలాలు ఉండడం, రైతులు, పశువుల కాపర్లు సంచారం కూడా ఉండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. గోదావరి రివర్ నుండి మేడిపల్లి ఓసీ డంప్ వరకు మనకు పులిజాడలు గుర్తించడం జరిగింది. ఆ ఓసీ డంప్ ఏరియాలో పూర్తిగా ఏంటి అంటే తుమ్మలు మరియు పొదలు ఉండడం వల్ల అక్కడి నుండి మాకు పాదముద్రలు సరిగా కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ తిరిగి వెతికి చూస్తే లింగాపూర్ పంప్ హౌస్ వద్ద కొన్ని అడుగుజాడలు పాదముద్రలు గుర్తించినాము. అక్కడి నుండి తర్వాత ఆ పులి గోలివాడ వరకు వెళ్ళినట్టు ఇలా గత వారం నుంచి ఇక్కడనే పులి తిరుగుతున్నది. ముఖ్యంగా సరౌండింగ్ విలేజెస్లో కూడా మేము వెంటనే పులి వచ్చిన వెంటనే అందరినీ పబ్లిక్ను ప్రజలను అలర్ట్ చేసి మేము మా యొక్క సిబ్బందిని పంపించి చుట్టుపక్కల గ్రామాలలో అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేశాము. మరియు డప్పు చాటింపు కూడా పెట్టించాము. అక్కడ వాళ్ళకు కొన్ని ప్రికాషన్స్ కూడా తెలియజేసినాము. పొలాలకు వెళ్ళేటప్పుడు చేతి కర్రకు 1 గంట కట్టుకొని వెళ్ళడం వల్ల శబ్దానికి పులి రాకుండా ఉంటుంది. తర్వాత గ్రూపులుగా అంటే 8 నుంచి 10 మంది గ్రూపులుగా సింగిల్గా వెళ్ళకుండా ఒక గ్రూపులుగా వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు గ్రూపులుగా వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని పహారాకు పెట్టుకొని పనులు చేసుకోవాలని తెలియజేయడం.
మహనీయులను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు. సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జి వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మారుమూల ప్రాంతంలో జన్మించిన కాకా జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. వివిధ పదవులు చేపట్టి ప్రజలకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. కాకా వంటి మహనీయుడు ఈ ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో కాకా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జి వెంకటస్వామి అందించిన స్ఫూర్తితో మనందరం పనిచేయాలని, విధులు నిర్వహించే సమయంలో అట్టడుగు వర్గాల వారికి మనవంతు సహకారం అందేలా చూడాలని సూచించారు. మన ప్రాంతంలోని పేదలకు వెంకటస్వామి అనేక సేవలు అందించారని, ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేశారన్నారు. తెలంగాణ సమాజం పడే బాధల్ని అర్థం చేసుకున్నారని, ప్రజల కష్టాల నివారణకు కృషి చేశారన్నారు. కోల్బెల్ట్ ఏరియా కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి బి ప్రకాష్, జిల్లా క్రీడల అధికారి సురేష్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. టెక్స్టైల్ మినిస్టర్, లేబర్ మినిస్టర్, చాలా ఉన్నతమైన పదవులు కూడా ఆరోధించి ఆయన మంచి ప్రాంతం ఒక డెవలప్ చేయడం జరిగింది. అయితే ఆయన ఎస్సీ మెంబర్, నేషనల్ ఎస్సీ మెంబర్, ఎస్సీ ఎస్టీ కూడా ఆయన కాంగ్రెస్కి అధ్యక్షుడు చేసిండు, బీపీసీ మన ఆంధ్రప్రదేశ్ కూడా అధ్యక్షుడుగా చేసిండు. చాలా పదవులు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం సుపరిచితుడు. ఆయన ఏంటంటే పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి 4 times ఎంపీగా చేసిండు, సిద్దిపేట నుంచి 3 times చేసిండు, 3 times మినిస్టర్గా చేసిండు. కాబట్టి ఈ ప్రాంతం ఆయన సుపరిచితుడు. ఎవరు కూడా ఆయనని కాగా కూడా అని అంటారు, పేరు కూడా ఆయన కాగా అని అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అతను మనవడు పెద్దపల్లి ఆయన గడ్డం వంశీకృష్ణ ఇప్పుడు అతను మనవడు ఇప్పుడు ఎంపీగా ఉండడం జరిగింది. ఆయన కొడుకు కూడా 2 కొడుకులు, 3 కుమార్తెలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కేంద్ర మంత్రి మల్లిదశ ఉద్యమకారుడు కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశం గర్వించే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తిగా, ప్రజల మనసులో నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. ప్రభుత్వ లాంఛనాలతో కమిషన్ గారితో చేయబడినది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దపల్లి నుండి రజీత్ గారు మరియు వెంకటస్వామి గారికి సంబంధించిన అనునిత్యం తన వెంబడి ఉండేటువంటి కార్యకర్తల సమక్షంలో మరియు ఈ యొక్క విగ్రహానికి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి అరపల్లి జితేందర్ గారు కూడా మనం గుర్తు చేసుకోవాలి. దివంగత నేత కాకా వెంకటస్వామి అంటేనే పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా వెంకటస్వామి. ఆయన యొక్క వర్ధంతిని ప్రోత్సహించుకొని ఈరోజు సుల్తానాబాద్లో ఘనంగా పూలమాలలు వేసి వాళ్ళని స్మరించుకోవడం జరిగింది. కాకా వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వారి తనయుడైన వివేక్ వెంకటస్వామి గారిని ఉద్యమంలో కొట్లాడమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన వెంకటస్వామి గారి కాకా గారి కుటుంబం కానీ. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పెద్దపల్లి మున్సిపాలిటీ 10 సంవత్సరాలు వెనుకబడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందన్నారు. రానున్న రోజుల్లో పెద్దపల్లి పట్టణ రూపురేఖలు మారుతాయని, పట్టణ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రపల్లి కానీ, రాంపల్లి కానీ వాటిని కలుపుకొని 5.5 కోట్లు, అవి కలుపుకొని మనం 40 కోట్ల పైన వర్క్లే కంప్లీట్ చేసుకోవాలి. ఇది కాదు జరిగేది కాదు. కాబట్టి ఇంకా అవి పోను 43 కోట్లు, నేను ఎమ్మెల్యే దగ్గర అవి పోను ఇంకా 78 కోట్లు వర్క్స్ రెడీ ఉన్నాయి. అంటే రాబోయే 2-3 ఏళ్ళలో అసలు పెద్దపల్లిలో మనకి ఏం మిగిలేదు. చేద్దామంటే కూడా పని దొరకదు. అవన్నీ పనులు పూర్తయినాయి. అంతకుముందే 50 సార్లు పాలాభిషేకం చేసింటారు. 10 ఏళ్ళల్లో ఒక 50 సార్లు పాలాభిషేకం. ఇప్పుడు ఏ పాలాభిషేకం లేదు, ఏ అడావుడు లేదు, ఏది లేదు.
రోజు నిరంతరం పని, మళ్ళీ నాణ్యతలో ఎక్కడ రాజీ పడేది లేదు. అది అన్నైనా తమ్ముడైనా బావైనా బామ్మరైనా ఇప్పుడైనా సొంత తమ్ముడైనా కూడా సొంత అన్న అయినా కూడా రాజీ పడేది. పని నాణ్యత విషయంలో ఎక్కడ కూడా ఏ కొంచెం తేడా వచ్చినా కూడా మా కమిషనర్ గారు ఫస్ట్ ఆయన పని అవుతుంది, తర్వాత మళ్ళీ ఏ పని అవుతుంది. కాబట్టి ఈ విషయాలలో ఎక్కడ కూడా అటువంటి నాణ్యత లేకుండా పనులు చేస్తున్నాం. ఎందుకంటే ఇలా మానాల మీద కాంట్రాక్ట్ ఇస్తున్నాం కూడా. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమన్పల్లి మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం తో తమకు ఎలాంటి ఉపయోగం లేదని గ్రామస్తులు రైతులు తెలిపారు. సర్పంచ్ దామోదర్ గ్రామస్తులతో కలిసి చెక్ డ్యాం పరిసరాలను పరిశీలించారు. 4 రోజుల క్రితం చెక్ డ్యాం కూలిన ప్రదేశంతో పాటు గత కొన్ని నెలల క్రితం కూలిన చెక్ డ్యాం పరిసరాలను కూడా పరిశీలించారు. చెక్ డ్యాం కింది భాగంలో ఊటల ద్వారా వస్తున్న నీటి ప్రవాహాలను గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ చెక్ డ్యాం ను ఎవరూ పేల్చివేయలేదని, ఎవరికి వారే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు గత 3 రోజులుగా అవాస్తవాలను మాట్లాడుతున్నారని ఆరోపించారు. చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే కూలిపోయిందని వాపోయారు. వాస్తవాలు తెలుసుకోకుండానే ఎవరికి వారే ఇష్టారీతిలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పొద్దున 10 ఊలిపోయిన చెక్ డ్యామ్ ను రాత్రి 10 గంటలకు కూలిన ఎట్లా నిర్ధారిస్తారు? వాళ్ళు ఏ రకంగా కేసు పెట్టగలుగుతారు? వచ్చి చూసినాక కరెక్ట్ చూసినాక మాట్లాడే ఒక రైతుగా నేను చెప్తున్నాం. ఆ పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీసర్లు కూడా గ్రామ రైతులను పిలిపించి ఎట్లా జరిగింది కూడా విచారించక మమ్మల్ని రైతులను అలాట్మెంట్ చేయకుండా పోలీసులు కావాలి పెట్టి మమ్మల్ని కూడా చెక్ డ్యామ్ రానియకుండా చేసి వాళ్ళు వచ్చి ఏదేదో పెద్ద మాటలు మాట్లాడారు. కాబట్టి సరే అదే అది జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ చిన్న ఊట పోతున్నది. మరి దీని సంగతి దీనికి బాంబులు ఎవరు పెడతారు? బాంబులు పెట్టే అవసరం మాకేమొచ్చింది? దీనివల్ల మాకు చెక్ డ్యామ్ వల్ల ఎలాంటి నష్టం లేదు, లాభం కూడా లేదు. దీనివల్ల ఎందుకు లేదంటున్నారంటే వీళ్ళు ఏమైనా పెద్ద మేధావులు ఏమంటున్నారంటే భూగర్భ జలాలు మీకు ఉంటాయి అంటున్నారు. కాబట్టి భూగర్భ జలాలు ఎవరి దాకా ఉంటాయి? మే, జూన్, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకానే ఉంటాయి. అవరకు మొత్తం ఉసుకదిస్తారు, నీళ్ళన్నీ బిక్కిపోతాయి. మాకు మే, జూన్ కాకుండా మరి భూగర్భ జలాలు ఉండాలి కదా, మా బోర్లు ఎత్తాలి కదా. దీంతో ఎలాంటి లాభం లేదు. కాబట్టి మాకు చెక్ డ్యామ్ కూడా అవసరం లేదు. సర్పంచ్ ఎట్లా గెలిచిన వాళ్ళ సంగతి తర్వాత ముచ్చట. నువ్వు జడ్పీటీసీ ఎట్లా గెలిచినావు కమాన్పూర్లో మాకు తెలియదు ముచ్చట. ఇక నువ్వు ఏమన్నా సరే ఆ జోలికి ఓదాల్చుకోలేదు. మా ఊరు జోలికి వస్తే మా ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఆ ఎన్ని క్యూసెక్ల వాటర్ పోతే తెలియదు. హరీష్ రావుకి ఫోన్ కలిపినావు, హరీష్ రావుకి ఫోన్ కలిపి ఏదో మాట్లాడుతాను. అట్లా కాకుండా వాస్తవం జరిగింది ఏదో తెలుసుకోవాలి. నువ్వు ఎన్ని క్యూసెక్ల వాటర్ అనేది తెలియదు. హరీష్ రావు గారికి ఏం చెప్పినా మేము విన్నాం. ఆ వీడియో ఉన్నది మా దగ్గర. 10,000 క్యూసెక్లు అని ఒకసారి అంటూ మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు 10 లక్షలు అంటూ. ఇట్లా కాదు, సరైన అవగాహన ఉండి మాట్లాడాలి. ఇది ఎలాంటి బ్లాస్టింగ్ లొట్టపీస్ ఏం లేదు. అట్టిదే ఇదంతా హంబక్. కానీ ఇదంతా ఏంటంటే కాంట్రాక్టరు, అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్న మీలాంటి వాళ్ళు అందరూ కుమ్మక్క అయిపోయి 39,82,80,00,000 రూపాయలు అట్టిగా దీనికి ఖర్చు అయింది మాత్రం 5-6 కోట్లు పెట్టవచ్చు. కానీ మిగతా అన్ని పైసలన్నీ ఒప్పుకుంటారు. ఇదంతా స్పష్టంగా కనబడుతుంది నీకు. 6 నెలల కుందడ కూలిపోయినా మరి దీనికేం బాంబులు పెడితే కూలిపోయినా ఏం లేవు కదా. ఇంటర్ స్టేట్ కరాటే పోటీల్లో వేములవాడ పట్టణానికి చెందిన ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని శ్రీ శ్రీనివాస గార్డెన్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ ఇంటర్ స్టేట్ కరాటే పోటీలను రెడ్ డ్రాగన్ కరాటే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటినట్టుగా ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నన్ పేర్కొన్నారు. వివిధ విభాగాలలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్టు చెప్పారు. వీరిని ఒకినావా అకాడమీ గ్రాండ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసన్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్లు కె వసంత్ కుమార్, సంపత్ కుమార్ మొండయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో జట్టు మేనేజర్గా వేములవాడ ఇన్స్ట్రక్టర్స్ కనకరపు రాజశేఖర్, ఎం తిరుపతి పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించుకున్న కొన్ని ఇండ్లకు రెవెన్యూ సింగరేణి సిబ్బంది నెంబర్లు వేసేందుకు రాగా మరోసారి వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపైన బైఠాయించారు. సింగరేణి సంస్థ గోబ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీకి నోటీసు కానీ సమాచారం కానీ ఇవ్వకుండా నెంబర్లు వేయడానికి ఎందుకు వచ్చారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో 460 ఎకరాల వ్యవసాయ భూమిని సింగరేణి సంస్థ యాజమాన్యం తీసుకుంటోందని, ఆ భూముల్లో తాటి ఈత వనాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. వాటి నుంచి వచ్చే కళ్లు అమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇండ్లు ఉంచి భూములు మాత్రమే తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బ్రతుకు తెరువు చూపించిన తర్వాతనే తమ భూములను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఇండ్లకు నెంబర్లు వేయనీయమని వారు స్పష్టం చేశారు. గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా, గ్రామ సభ నిర్వహకుండా, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు సింగరేణి అధికారులు ఏకపక్షంగా ఎవరు లేని సమయంలో ఇంటికి నెంబర్స్ ఇస్తూ ఈరోజు రామాయపల్లి గ్రామస్తులకు తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యొక్క అన్యాయాన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. ఈ న్యాయ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. గత 15 సంవత్సరాలుగా రామాయపల్లి గ్రామాన్ని సింగరేణి అడుగున మోసం చేస్తున్నారు. 700 చిల్లర ఎకరాల భూమిని సాధన చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రైతాంగం నోట్ల మట్టి కొట్టింది. కాబట్టి ఇప్పుడైనా ఒకవేళ సింగరేణి అధికారులు రామాయపల్లి గ్రామానికి ఇట్లా తీసుకోవాలనుకుంటే మొత్తం గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నేను దాదాపు మా బుధవారపు గ్రామ పంచాయతీలో దాదాపు ఒక 20-25 గౌడ కుటుంబాల్లో జీవించడం జరుగుతుంది. మేము ప్రతి పొద్దున లేచిందంటే ఇక్కడికి వచ్చి చెట్లు తీసుకొని బతకడం జరుగుతుంది. ఏంటంటే తాటి చెట్లు కానీ, ఈత చెట్లు కానీ మా ఈ 404 ఎకరాల భూమి వీళ్ళు తీసుకుంటా అంటున్నారు. అందులోనే మా యొక్క చెట్లు ఉన్నాయి, మా జీవనోపాధి ఉంది. మా జీవనోపాధిని వీళ్ళు దెబ్బతీసిన తర్వాత రేపటి రోజు మేము ఏం చేసుకొని బతుకుడు? మా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల చదువులకు వ్యవస్థకు మేము ఏ రకంగా బతకగలుగుతాం? ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం భూమి అంతా తీసుకుంటాం, ఊరు మాత్రం ఉంచుతాం అంటే మేము ఉండేది బుధవారపేట విలేజ్ లా. భూమి అంతా తీసుకుంటే మేము తెల్లారిట పొద్దుకు అచ్చిక్కడ చెట్లు ఎక్కువ బతుకుతాం. మొత్తం మా భూమి అంతా తీసుకొని చెట్లు మొత్తం మీ యొక్క గౌడ సంఘం యొక్క చెట్లన్నీ తీసుకుంటాం అంటే మా మినిమం ఒక 25 గౌడ కుటుంబాలు ఈ రోజు వీధిలో పడే పరిస్థితి ఏర్పడ్డది. రేపటి రోజు మాకు ఉపాధి అనేది చూపించిన తర్వాత తీసుకోవాల్సిందే మేము కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ జడ్పీ పాఠశాలలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి పాల్గొన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా సహకారంతో స్కూల్ కాంపౌండ్ వాల్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా ఆమె ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్, షూను అందించారు. తన స్వగ్రామంలో ఆట సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని జడ్జి తెలిపారు. చిన్నతనంలో ఊర్లో గడిపిన జ్ఞాపకాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈరోజు నా పుట్టిన ఊరు తిమ్మాపూర్ గ్రామంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఆట ఆధ్వర్యంలో స్కూల్కి కాంపౌండ్ వాల్ మరియు ఆర్ఓ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి స్కూల్ బ్యాగ్స్తో పాటు లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తిమ్మాపూర్ మన పుట్టిన ఊర్లో నిర్వర్తించినందుకు ఆట కార్యవర్గ సభ్యులకు అభినందన తెలియజేస్తున్నాను. వారి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో మాకు ఈ మైదానంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు గుర్తుకు రావడం జరిగింది. వారికి మమ్మల్ని కూడా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇలా పాల్గొనడానికి చేసిన ఆట కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి చక్కని కార్యక్రమం స్టూడెంట్స్కి ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి రావడం, ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు మేము గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. తాము పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో పలువురు విద్యావంతులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. నేడు సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా ఉన్నత విద్యను అభ్యసించిన కురిక్యాల గ్రామానికి చెందిన కడారి రేణుక ఎంఎస్సీ, ఇస్లాంపూర్కు చెందిన ప్రభాకర్ రెడ్డి పీజీ, పీహెచ్డీ, చెర్లపల్లి ఆర్ గ్రామానికి చెందిన ఎట్టపు కనకయ్య ఎల్ఎల్బి సర్పంచులుగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము పుట్టిన ఊరును అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసి గెలుపొందామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ సర్పంచ్ అయినా నేను
చదువుకున్నాను. ఉన్నత విద్యతో ఎంఎస్సి జువాలజీ చేసి గ్రామానికి సేవ చేయడానికి మేము ఎలక్షన్లో పోటీ చేసి ముందుకు వస్తున్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంటే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, కార్యపాలక సహకారంతో అందరి ముందుకు వచ్చాను. నన్ను గెలిపించినందుకు మీ అందరికీ ఖచ్చితంగా రుణపడి ఉంటాను. గ్రామానికి ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరిస్తాను. ఎలాంటి సమస్యలు వచ్చినా ఖచ్చితంగా పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. ఈ గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున రుణపడి ఉంటాను. ఇక్కడ వాళ్ళకు రోడ్లు వేయడము, స్ట్రీట్ లైట్ వేయడము, వాటర్ ఫెసిలిటీ కల్పించడము. అదేవిధంగా ఈ విలేజ్లో యువత ఉన్నది. ఆ యువతకి కావాల్సిన యొక్క ప్రాపర్ గైడెన్స్, అంటే ప్రాపర్ గైడెన్స్ ఏంటంటే చదువుకోవడము, పోతుండు వస్తున్నారు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని యొక్క ప్రిన్సిపల్స్ తీసుకొచ్చినాయి. చదివే విధానం ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, వారికి విద్యను ఏ విధంగా చెప్పాలి, ప్రయోజకులను ఎలా చేయాలి, ఆ ప్రయోజకులకు వెసులుబాటుతో పాటు అంటే ప్రతి ఆస్పెక్ట్స్లలో వారికి గవర్నమెంట్ జాబ్ అనేది కాకుండా ఒక సెల్ఫ్ ఎంటర్ప్రీనర్గా, ఒక సెల్ఫ్ మోటోగా, ఒక సెల్ఫ్ వాట్ ఎవర్ హ్యావింగ్ ఎర్నింగ్ ఆఫ్ ద పొజిషన్ తీసుకురావడానికి కావాల్సిన ఒక వెసులుబాటును క్రియేట్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఒక నాలెడ్జ్ని బేస్ చేసుకొని ట్రైనింగ్ సెంటర్స్, అంటే వాళ్ళ యొక్క లైబ్రరీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేకపోతే కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఇచ్చి ఈ కోర్స్ చదివితే ఇలా ఉంటుంది, ఈ మెథడ్లో వెళ్తే మీరు ఈ విధంగా సక్సెస్ అవుతారు అనే యొక్క నాలెడ్జ్ని వాళ్ళకు. సర్పంచ్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నేను 2011 నుంచి న్యాయవాదిగా మరియు సేవలు అందిస్తున్నాను. గ్రామంలో ఉన్న యువత ప్రజలు సూచన మేరకై సర్పంచ్ ఎన్నికలలో బరిలో ఉండి అత్యధిక మెజార్టీతోటి నేను గెలుపొందడం జరిగింది. గ్రామంలో ఉన్న ముఖ్యంగా వీధి దీపాల సమస్య, డ్రైనేజ్ సమస్య, మా గ్రామానికి తార్ రోడ్ లేదు, బస్ సౌకర్యం లేదు. వీటన్నింటినీ ఇతనైతే పరిష్కరిస్తాడు, చదువుకున్నోడు, విద్యావంతుడు అన్న ఆలోచన కొద్దీ ప్రజలు నన్ను ఆదరించి ఎన్నుకోవడం జరిగింది. మరియు నూతనంగా మా కమిటీ పాలకవర్గం వాళ్ళందరూ సహకరిస్తారని ఆశిస్తూ వాళ్ళందరూ సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలను రూపుమాపి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి పూనుకున్నాం. ఈరోజు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.